మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలందరూ నమస్కారం. ఉమ్, ఇక్కడ భారతదేశము చమురు అవసరాలు దాదాపు 80% ఉమ్, పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అది 85% ఉమ్, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు అంటే మన జియోలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉమ్, అండ్ సప్లై చైన్ దెబ్బతినడం వల్లనే ఈ రేట్స్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఉమ్, సో ఇదేదో ఇప్పటికిప్పుడు మోడీ గారు ఏదో కావాలని పెంచడం కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనందరము ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దాని యొక్క భారము దేశాల మీద పడుతూ ఉన్నది. అదొక పోనీ ఒక మోడీది ఉన్నటువంటి ఇండియాలోనే మోడీ ప్రధానిగా ఉన్న ప్లేస్లోనే ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయా అంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. ఉమ్, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ ఉమ్, వృద్ధి చెందిన దేశాలు ఇవన్నీ కూడా వృద్ధి చెంది గతంలో ఎన్నోసార్లు ఇంధన ధరలు ఎక్కడ కూడా పెంచలేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వృద్ధి చెంది ఉన్నటువంటి స్థిరత్వ దేశాల్లో కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి మీరు అక్కడ కూడా నరేంద్ర మోడీ ప్రధాని. ఉమ్, అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఈ యుద్ధాల కారణం ఎక్కడైతే యుద్ధాలు జరగడం వల్ల ఈ దేశాల మీద కూడా కొంచెం వరకు ఆ భారం పడుతుంది. ఆ పెను భారాన్ని దాని మీద ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం జరిగింది. అంటే ఎలక్షన్స్ అయిపోక ముందు నుంచి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఎస్ అప్పుడే పెంచొచ్చు కదా. పెంచేది ఎందుకని అంటే మళ్ళీ ఇక్కడ మేము ఈ 5 రాష్ట్రాల్లో మాకు ఎటువంటి అవకాశం ఉండదని ఉద్దేశంతో చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో పెట్రోల్ పెరుగుతుందంటే అంతర్జాతీయంగా డే టు డే పెట్రోల్ ధరలు పెరుగుతుంటే తగ్గుతుంటాయి. రేపు తగ్గొచ్చు కూడా, మరి ఎల్లుండి పెరగొచ్చు కూడా. అది డే టు డే జరిగే దాంట్లో ఉన్న దాంట్లో మనం తీసుకొని దాన్ని ఈరోజు ఓన్లీ 5 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు పెంచలేదు ఇప్పుడు పెంచిరా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఇంత ప్రేమ ఉంది ప్రజల మీద వీళ్ళకి. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇప్పటిగా సార్ చెప్పినట్టు ఎక్సైజ్ డ్యూటీ అనేది తగ్గించింది. మరి అది ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వ్యాట్ తొలగించడం వల్ల దాదాపు 10 to 15 రూపీస్ ఒక లీటర్ మీద భారం పడుతూ ఉంది. మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళు 10 నుంచి 15 రూపాయలు భారం పడుతున్న దాన్ని తగ్గించవచ్చు కదా. జిఎస్టీలకు తీసుకురండి. అన్ని ఎందుకండి, మీ చేతిలో ఉన్నటువంటి పని వ్యాట్ని మీరు తొలగించేసి అసలు మీ సెంటర్లు ఎంత వేస్తున్నారండి? ఆ 6% వేస్తున్నారా లేకపోతే ఎంత? వీళ్ళేమో దాదాపుగా 35% సెంటర్లు కూడా బాగుతుంది అని చెప్పేసి మాట్లాడారు. లేదు, ఇప్పుడు చెప్తున్నా వ్యాట్ తగ్గిస్తే ఒక లీటర్ మీద ఈజీగా, అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను తీసుకుంటే మాకున్న రాష్ట్రాలలో ఉన్నటువంటి భారతదేశం పూర్తిగా ఉన్న బీజేపీ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ వ్యాట్ని తొలగించడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తొలగించడం వల్ల ఏమైపోయింది, 10-15 రూపాయలు పెట్రోల్ ధర తక్కువ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఎంతమందికి ఢిల్లీలో ఎట్లుంది, మన తెలంగాణలో ఎట్లుంది, అక్కడ పక్క రాష్ట్రాలు ఎట్లుంది అని చెప్పేసి. మరి ఎందుకు తెలంగాణలో అంత భారం పడుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దానిపైన చొరవ తీసుకోవట్లేదు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ వ్యాట్ తొలగించి ఆ భారం తగ్గించవచ్చు కదా, ప్రేమ ఉన్నవాళ్ళు కదా, ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు కదా. మేము దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంత పెంచాలో అంత పెంచుకుంటూ పోతున్నాం. పెంచకపోతే కూడా నష్టమే జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో అక్కడ రాష్ట్రాల వైద్యుగా ఎంత చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనం కూడా దాని ప్రకారం పెంచుకుంటూ వస్తుంది. ఇంకో చిన్న విషయం ఇక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు మన గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు వీళ్ళు ఎక్కడ కూడా పూర్తిగా ఆ టైంలో వీళ్ళు ఏం చేసినట్టే పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రజలకు చూపించుకుంటూ లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ని అక్కడ పెట్టడం జరిగింది. ఆ ఆయిల్ బాండ్స్కి కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం దాని భారం భరిస్తూ ఉంది. ఈరోజు లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ని పెట్టి అప్పుడేదో ప్రజలకు ఊరట కలిగించినట్టు 2004 నుంచి 2014 వరకు ఏదో పెట్రోల్ ధరలు తగ్గించినట్టు ప్రజల ముందట యాక్టింగ్ చేయడం. కానీ ఆ బాండ్స్ అన్నిటి ఎఫెక్ట్ కూడా ఈ రోజు కూడా కడతా ఉన్నారు నిత్యం కేంద్ర ప్రభుత్వం. ఎందుకు కడతా ఉంది? ఆ రోజు చేసిన తప్పు వల్లనే ఇంకా ఈ రోజుకి చేస్తూ ఉంది. మళ్ళీ అలాంటి తప్పు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయొద్దు అనేదే ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయం. ఇంకోటి సార్ చెప్తున్నప్పుడు ఇప్పుడంటే ఈ ప్రాబ్లం ఉంది, అంతకుముందు ఆదాయం వచ్చింది కదా అని అంటే ఆదాయం వచ్చినప్పుడు లాభాలలో ఎక్కడన్నా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో కరప్షన్ గురించి ముందుకు వచ్చిందా? ఎక్కడైనా కరప్షన్ అనే విషయం ముందుకు వచ్చిందా? అదే ఆ గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే ఎక్కడ చూసినా కరప్షనే.
5G ఒక్కటి కూడా prove కాలేదు. తీసుకోండి, అన్ని కరప్షన్స్ ఒక్కటి ప్రూవ్ కాలేదు. మీ మీ హయాంలో హయాంలోనే మీకు మీరే బయట పెట్టుకుంది అది. మీ హయాంలోనే వడ్డీకి ఇచ్చారు. మొత్తం అన్ని కరప్షన్. మీ జడ్జిలే వడ్డీకి ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు ఈ రోజు ఉన్నత పదవులు ఉన్నారు. ఈ రోజు గ్రూపులలో ఓపెన్ చేసినా కూడా అన్ని కరప్షన్స్ మొత్తం కాంగ్రెస్ హయాంలో ఏ డేట్ నుంచి ఏ డేట్ రుజువు కాలేదు ఒక్కటి కూడా అంటున్నా. ప్లీజ్ నేను మాట్లాడుతున్నా సబ్జెక్ట్ పబ్లిక్. నువ్వు ఎట్లా నీకు ఎట్లా ఇడిచిపెట్టేసినో అట్లా కాదన్న. నేను మాట్లాడిన కూడా సెకండ్ రౌండ్ లో డిబేట్ చేద్దాం. ఇప్పుడు మా హయాంలో అవినీతి అన్నారు, ఇదే ప్రూవ్ కాలేదు అని చెప్పిన చెప్తారు ప్రూవ్ అయిందా లాభాల ధర వచ్చిన దాంట్లో దాదాపు ఇప్పుడు 80 కోట్ల మంది జనానికి ఉచిత రేషన్ ఇస్తుంది, కరప్షన్ లేకుండా నడిపిస్తా ఉంది. ఏదో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, సరిహద్దుల సైన్యులకు ఆధునిక ఆయుధాలు కలిగించడం కానీ, మరి దేశ భద్రత దేశ ప్రగతి కోసం మోదీ ఈరోజు చేస్తున్నటువంటి పనులు. ఇప్పుడు ఎవ్వరు కూడా చిన్న అంటే అంత్యోదయ అంటే చివరి స్థాయిలో ఉన్నటువంటి పేదవాడికి కూడా ఈరోజు పథకం అందుతుందంటే బికాస్ ఆఫ్ ఆ వచ్చిన లాభాలు సరిగ్గా పంచడం వల్లనే ఆ అంత్యోదయ పూర్తిగా సహకారం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. సామాన్యులకి మీరు పథకాలను ఇస్తున్నామని అంటున్నారన్న. ఇది మొత్తం లాస్ట్ ఎవరు చివరి వరకు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ పెంచే ఈ భారం కూడా ప్రజల మీదే కదన పడుతుంది. సో ఆ ప్రజలు కూడా ఏంటి అంటే దీని పథకాలు ఇస్తున్నట్టు ఇచ్చి ఈ రకంగా మమ్మల్ని సరుకుల్లో కావచ్చు, పెట్రోల్లో కావచ్చు, ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతే ఇంక మరి సామాన్యుడు బతికే పరిస్థితి ఎక్కడ ఉంటుంది అన్న? ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు నేను స్కూల్స్ నడుపుతాను, నాకున్నటువంటి ప్రాబ్లం ప్రకారం నాకు వచ్చినటువంటి మార్కెట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నేను ఫీజుల మీద బరువు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు నా జీతాలు పెరిగినప్పుడు ఏమి లేనప్పుడు జీతాలు పెరుగుతాయి, ఒక 10% జీతాలు పెరుగుతాయి. 10% జీతాలు పెట్టినప్పుడు నా ఇంట్లో నుంచి ఇస్తాను, ఎక్కడి నుంచి చేయాల్సి వస్తుంది? నాకున్నటువంటి నా యొక్క పేరెంట్స్ నుంచి నేను పిల్లల మీద భారం పడుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ ద్వారానే డబ్బులు. వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ ఎప్పుడైనా కూడా ఏ ఎవరు చేసినా కూడా ప్రజల మీద లెక్క అనేది మొత్తం ప్రజలే. దేశంలో 140 ప్రజల ద్వారా ఓట్లు ఎంచుకుంటారు, ప్రజలు కట్టే ట్యాక్స్ వాడుకుంటారు, మళ్ళీ ప్రజలకి ఎవరైనా కానీ మీరైనా కాంగ్రెస్ నడిపినప్పుడు వాళ్ళ ఇంట్లోకి సక్రమంగా ఎలా నడపాలనేది బీజేపీ సక్రమంగా నడుపుతుంది కేంద్రంలో అనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. అదే ప్రజల ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజల డబ్బుతో పరిపాలన చేస్తారు, ప్రజలు వేసే ఓట్లతో గెలుస్తారు, కానీ ప్రజలే హింసిస్తా ఉంటారు. ఇది ప్రజలు ఇక్కడ హింసించట్లేరు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ కాషాయ జెండాని ఎగరవేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రజలు హింసలు బాధపడారు. మిమ్మల్ని కాదు ఏ ప్రభుత్వమైనా కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది, సరైనటువంటి సక్రమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ వస్తుంది, అన్ని రకాలు జరుగుతుంది. నేను ఒకటి అడుగుతాను, ఇప్పటిదాకా డాలర్ గురించి మాట్లాడుతున్నారు, డాలర్ రూపాయి పతనం అవుతుంది అంటారు, కానీ డాలరు బలంగా ఉంది, ఇక్కడ రూపాయి పతనం అవుతుంది అంటా ఉన్నారు. డాలర్ బలంగా ఉంది. ఈరోజు నేను వృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా ఈరోజు మనం స్థిరత్వంగా ఉన్నామా, పడిపోతా ఉన్నామా? గతంలో వీళ్ళు 2004 నుంచి 2014లో ఉన్నప్పుడు లాస్ట్ ఆర్థికంగా వెనుకబడిన దేశాలలో 5 దేశాలలో మనం ఉండే. ఈరోజు ఎక్కడ ఉన్నాం? ఆర్థికంగా 5వ దేశం. మనం ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాం? 10వ స్థానానికి వచ్చామంట. 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చాం. 3వ స్థానానికి వెళ్ళి 5వ స్థానం, 4వ స్థానానికి 5వ స్థానంలో ఉన్నాం ప్రజెంట్. మనం ఎందుకు ఆ విధంగా వచ్చాము? పెరగలేదా ఆర్థిక వ్యవస్థ? ఏ విధంగా పెరిగింది? మరి బలమైన ఆర్థిక వ్యవస్థగా పెరిగామని చెప్పారు తప్ప అక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడ వెల్లడించలేదని కూడా మాట్లాడతారు. ఆరోపించే వాళ్ళు 100 అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు మనం చిన్న మాట ఏంటంటే, మనం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని దేశాలలో చూసుకుంటుంటే కూడా ఈరోజు యూకేలో కానీ, జర్మనీలో కానీ, పాకిస్తాన్లో కానీ, ఆస్ట్రేలియా కానీ దాదాపు 150-200 పైగా పెట్రోల్ లీటర్ ఉంది ఈరోజు. వాళ్ళందరూ కూడా 24%, 50%. కేవలం మన భారతదేశంలో 70 రోజులు తప్పితే అంతకంటే న్యూ లేవని మాట్లాడతారు. 20%, 80%, 70% దేశాలలో కూడా పెంచింది. కనుక మనం ఎంత పెంచాము? 3.5% పెంచాము. 3.5% పెంచడానికి ఓ అని కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు. 100. ఇప్పుడు అక్కడ పక్కన ఉన్న దేశాలు, మన పక్కన పాకిస్తాన్ కూడా దాదాపు 30% పెంచింది. అంటే శ్రీలంక కానీ, శ్రీలంక కానీ, ఇక్కడ ఉన్నటువంటి పక్కన దేశాలన్నీ కూడా రేటు పెంచుకుంటా పోతా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు చెప్పినారు, సభలు వచ్చి మాట్లాడిరు, దాన్ని హేళన చేస్తూ రేపు వచ్చే పుతిన్ కూడా నడుచుకుంటూ వస్తాడా? ఒక దేశ ప్రధాని మన దేశానికి వస్తున్నప్పుడు ఆయనకి ఏ విధమైన గౌరవం అవతల పక్క దేశస్తులు పక్కన ఒక ప్లేన్, మళ్ళీ దాన్ని కూడా విమర్శిస్తారు. ఒక ప్లేన్ పోతుంటే ఎస్కార్ట్స్ ఇచ్చి ఇంకో ప్లేన్స్ తీసుకొని పోతా ఉన్నారు. అంటే మనం చూసింది చెప్తున్నాం, మనం ఏమో ప్రత్యేకంగా అక్కడ పోయి చూసింది లేదు.
మనం ఏదైతే టీవీలో చూస్తున్నామో అదే మనం మాట్లాడుతూ ఉన్నాం. అలా గౌరవించి మన ప్రధాని వాళ్ళు స్వాగతం పలుకుతుంటే ఆయన 2 కాళ్ళు తీసుకొస్తారా, 3 కాళ్ళు తీసుకొస్తారు, కాళ్ళ మీద తీసుకొద్దాం, మరి నడిపించుకుంటూ తీసుకొద్దాం. మన దేశ ఔన్నత్యం ఏదో బయట కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు పరిస్థితులు అర్థం విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రధాని, ఒక ఇంటి పెద్ద మనిషి దీన్ని ఇలా చేస్తే నలుగురు ఇలా పాటిస్తారని చెప్పడానికే ప్రధాని మంత్రి గారు కానీ ఈ రోజు ఈ ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉండడానికి కారణం మోడీ గారి అసమర్థత అంటున్నారు. ఎవరు కోటేశ్వర గారు చాలా మంది కావచ్చు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అసమర్థత కాదా, కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాదు? ఇక్కడ ఏ విషయంలో తగ్గింది, ఏ విషయంలో తగ్గింది? అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఈ పలానా చోట ఇగో ఈ విషయంలో డెవలప్మెంట్స్ తగ్గింది, ఈ విషయంలో ప్రజలకి హామీలు ఇచ్చినలో ఫెయిల్ అయినరు, ఈ ప్రజలకు చెప్పిన హామీలు కూడా పూర్తి ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళు 6 గ్యారెంటీలు చెప్పి 420 హామీలు చెప్పారు, వాళ్ళలాగా మేము ఇవ్వలేకపోతున్నామా? 250 స్కీములు నడుస్తున్నాయి, మరి పూర్తిగా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ నడుస్తూ ఉంది. రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్నాము, వస్తలేవా? ఎక్కడన్నా ఆగడం, ఎక్కడన్నా ఏదైనా ఒక పథకం ఆగిందా? ఏ పథకం ఆగితే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నామా? ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అన్ని పథకాల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇలా అన్ని పథకాలు వస్తుంది. ఇప్పటిదాకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన బండి మీద వచ్చిందంటే ఆయన చుట్టుపక్కల మీరు చూడండి ఎవరు లేరు ఎస్కార్ట్స్. అట్లా మనము ఉత్తగా వేగ్గా మాట్లాడొద్దు, ఎందుకంటే కార్తీక్ అన్న అంటే నాకు మంచి గౌరవం, అది అట్లా ఆ విధంగా మాట్లాడితే వచ్చిన తర్వాత ఏది నమ్మలేకపోతున్నా, అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం సైకిల్ మీద పోతున్న మంత్రి ఉన్నాడు, జడ్జి ఉన్నాడు, వాళ్ళందరూ కూడా మనం అగౌరవపరిచి. ఇప్పుడు జడ్జి రోజు సైకిల్ మీద పోతాడా? జడ్జి ఏంది, నేను ఒక జడ్జిగా నేను కూడా సైకిల్ మీద పోతున్నా, సామాన్యుడు నువ్వు కూడా వెళ్ళాలి అనే ఒక సంకేతం, అంతే తప్ప రోజు సైకిల్ మీద పోవాలని ఉండదు కదా. ఆయన వారంలో ఒక రోజు పెట్టుకుంటాడు, వారంలో ఒక రోజు పోతాడా, నెలకు 10. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు నేను కూడా గతంలో నేను ఎప్పుడు కార్ వేసుకొని మీటింగ్కి వెళ్ళిపోయేవాడు, నేను 5-6 మందిని వేసుకొని షేరింగ్ చేసుకొని పోయినా, అందరిని తీసుకొని పోయినా. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం చిన్నగా ఆలోచన చేంజ్ చేసుకోవాలి. ఇంతవరకు పెట్రోల్ డీజిల్ మాట్లాడుతుంది, ఇప్పుడు కూడా ఈవీ కారు కొందామని మా తమ్ముడు అంటుంది. సార్ నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఒక ఎలక్ట్రిక్ కార్ది కొందాం, మనం కూడా ఎలక్ట్రిక్ కారే వాడదాం అని చిన్న ఆలోచన. అంటే ఒక 30 ఏళ్ళ ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆలోచన కలిగింది ఈరోజు. మనం అనుకుంటున్నాం కానీ కింది స్థాయిలో చాలా మార్పులు వచ్చినాయి, కింది స్థాయిలో చాలా. ఇంకోటి మాట్లాడుతాం, ప్రతిదానికి జై శ్రీరామ్ అంటారు. అంటే మనము ఎక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకుని, నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా జై శ్రీరామ్ అనే నిదానం, ప్రజల నుంచి వస్తున్నాడు మనం ఏం చేస్తాం, ప్రజల నుంచి వస్తున్నాడు మనం ఏం చేస్తాం. ప్రజలు ఇంకొక మాట అన్న అడుగుతున్నాను కార్తీక్ అన్ని, ఇది హిందుత్వ దేశమా కాదా? ఓకే, నేను అడిగిన సమాధానం చెప్పండి. ఈ ఉన్న హిందూ దేశమే, హిందూ దేశంలో ఉన్నప్పుడు జై హిందూ అనేది తప్పేంది? మరి మీరు ఎందుకు అన్నారు జై హిందూ అని? సెక్యులర్ అంటారు, సెక్యులర్ అంటారు. మేము సెక్యులరే కదా, మా దాంట్లో మైనారిటీస్ లేరా, లేకపోతే మా దాంట్లో హిందువులు లేరా? అంటే మీరు హిందూ అనేదాన్ని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని సపరేట్ గా చూస్తారు. మీరు సెక్యులర్ అంటే ముస్లిం, క్రిస్టియన్ అండ్ హిందూ అన్ని కలిసి ఉన్నదాన్ని సెక్యులర్. ఒకటి సోషల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు అందరు వస్తారు కదా. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో కానీ, క్యాబినెట్లో కల్పించడంలో కానీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో కానీ, అన్నిట్లో ఉత్తరప్రదేశ్లో వాటర్ మీద ఆధారపడినటువంటి వాళ్ళకి 16 సీట్లు ఇచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చింది, గుర్తుందా అండి? ఒక్క వాటర్ మీద ఆధారపడినటువంటి వృత్తి చేసే వాళ్ళందరికీ కూడా. అంటే ఎందుకు చెప్తానంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా పూర్తిగా 100% సోషల్ ఇంజనీరింగ్ జరిగినటువంటి ఏకైక క్యాబినెట్ అది నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ అని చెప్పి తెలియజేస్తాను. ఒక ఓబీసీలు ఈరోజు 27 మంది. అదే మీరు యూపీలో ఈ రకంగా చెప్తారు. యూపీలో ఇప్పుడు క్రైమ్ రేట్ ఎక్కువగా, ఇండియాలో ఎక్కువగా ఎక్కడ ఏ స్థాయిలో ఉందంటే యూపీలోనే ఎక్కువ ఉందని అంటారు. ఆదిత్యనాథ్ సీఎంగా ఉండి కూడా మరి అక్కడ ఎంత తగ్గిందని అది చెప్పండి. అది ఇప్పుడు ఉండొచ్చు, మీరు అన్నది వాస్తవం ఉండొచ్చు. ఎంత ఉంటే ఎంత కాడికి వచ్చిందని అది చూడాలి. ఏ స్థాయిలో ఉన్నది ఏ స్థాయికి కిందికి వచ్చిందని చూడాలి. అది క్రమక్రమంగా అది తగ్గడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉందో, ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, అక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉన్నారు, ప్రభుత్వాలను స్వాగతిస్తూ ఉన్నారు. ఒక్కసారి వస్తే తిరిగి రెండోసారి వచ్చే అవకాశం కలిగించినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్కుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, మల్లిపాక యాదగిరి గారు.